హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ నార్మల్ వంకాయతో గ్రేవీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వంకాయ గ్రేవీ కర్రీ రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్ తీసుకోండి, ఒకటి గ్రేవీకి ఒకటి కర్రీలోకి. ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకోండి, పచ్చిమిర్చిని కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. హీట్ అయిన ఆయిల్లో ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న వంకాయలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక ఆనియన్ని, 2 టమాటోస్ని నార్మల్ సైజులో కట్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గుతున్న వంకాయల్ని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటా లోపల వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ సర్వ్ చేసుకోవాలి. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి గ్రేవీ కోసం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి, కరివేపాకు. బాగా ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందే మిక్సీ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లేదా ఇలా గ్లాస్ లిడ్తో కవర్ చేసుకొని కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి కర్రీ సపరేట్ అవుతున్న టైంలో మనం ముందే ఫ్రై చేసుకున్న వంకాయని వేసుకొని కలుపుకోండి. ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ముందే నానబెట్టుకున్న చింతపండుని వాష్ చేసుకొని చింతపండు రసం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ½ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇలా ఈజీగా, సింపుల్గా వంకాయ గ్రేవీ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు.